హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దుబాయ్ శ్రీను ఫ్రమ్ వైజాగ్. మనం ఇలాగే భీమ్లీ వచ్చామండి. ఇక్కడ మన ఫ్రెండ్ ఒకటి లిటిల్ లక్సెన్సీ ఒకటి ఓపెన్ చేస్తారండి. ఇది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇదంతా చూడండి. ఇక్కడ చిన్నపిల్లలందరూ బాగా ఆడుతున్నారు. మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. అలాగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏరియాలో చాలా బాగుంది. చిన్నపిల్లలందరూ ఆడుతున్నారు. ఇక్కడ మీరు ఎప్పుడైనా టైం పాస్ కాకపోయినా, మీరు ఎప్పుడైనా డిస్టర్బెన్స్లో ఉంటే ఇక్కడికి వచ్చి పిల్లలతో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అంతా మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఎవరు ఫౌండర్ ఉన్నాడో అంతా నేను చూపిస్తాను. తను మా ఫ్రెండే ఓపెన్ చేశారు. నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు మనం లిటిల్ హగ్స్ ఆర్ఫనేజ్ హోమ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఏంటి, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, స్టడీస్ అని తెలుసుకోవడానికి మనం వచ్చాం. ఇదైతే తగరపాల్స దగ్గర ఉందండి. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంది అట్మాస్ఫియర్ అంతా. రండి. హలో, హాయ్. ఎలా ఉంది ఇక్కడ మీరు ఆడుకుంటుంటే? ఎలా ఉంది? చాలా బాగుందా? మీ సార్ అంతా బాగా చూసుకుంటున్నారా? ఓకే, మీకేమైనా నీడ్స్ ఏమైనా ఉన్నాయా? సార్ చూసుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, పేరెంట్ నాన్న? కుస్మంత్. ఏ క్లాస్ నువ్వు? 6th. ఏ స్కూల్లో చదువుకుంటున్నావు? ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? 7th క్లాస్. 5th క్లాస్ నుంచి. 5th క్లాస్ నుంచి ఉంటున్నావా? బాగా చూసుకుంటున్నారు ఇక్కడంతా? బాగుందా నీకు? బాగానే ఉందా? ఫుడ్ అంతా బాగుందా? అందరూ బాగానే చూసుకుంటున్నారా? నీ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ? పిల్లు మాట్లాడదాం. బాబు, సో నీ పేరేంటి నాన్న? వంశీకృష్ణ. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? సాయి రవీంద్ర స్కూల్. సో ఫ్రమ్ హౌ లాంగ్ యూ హావ్ బీన్ స్టేయింగ్ హియర్? ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? 3 years నుంచి ఉంటున్నావా? ఇక్కడ అంతా బాగా చూసుకుంటున్నారా నీకు? ఫుడ్ అంతా? నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ? బాలాజీ, రాజేష్, అందరూ బెస్ట్ ఫ్రెండ్సేనా? ఓకే. నా గురించి మాట్లాడుతుంది మరి. వాటిల్లో ఇక్కడ ఇంకోటి ఉంటుంది, మంత్రి. సో నమస్కారం అండి. హాయ్, మీ పేరేంటండి? గోవింద్. ఓకే, మీరు ఇప్పుడు ఫస్ట్ టైం అండి విజిట్ చేయడం? ఇది మంత్కి ఒక 2 or 3 times వస్తుంటాం. యాక్చువల్లీ ఖాళీ టైంలో వీళ్ళతో స్పెండ్ చేస్తుంటాం ఎక్కువ. మంత్కి 2 or 3 times కన్ఫర్మ్గా వస్తాం. ఖాళీ టైంలో వీళ్ళతో స్పెండ్ చేస్తాం. ఇలా స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హ్యాపీనెస్, ఆ ఫీల్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు ఈ ప్లేస్ కోసం ఎలా తెలిసిందండి? ఈ ప్లేస్ కోసం నా ఫ్రెండ్ అక్కడ అవినాష్ ఉన్నాడు. సో నాకు 8 years నుంచి ఫ్రెండ్ అనమాట. చైర్మన్ గారు. సో తనతో పాటు అలవాటు అయ్యి వచ్చి ఇక్కడ అంతా మీకు మంచిగా అనిపిస్తుంది పిల్లలతో అంతా? ఓకే. సో మ్యామ్, మీ పేరేంటండి? ఓకేనా? 2, 3 స్టార్ట్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. హాయ్, మీ పేరేంటండి? నా పేరు ప్రశాంత్ అండి. ప్రశాంత్. మేడం, మీ పేరు? మౌనిక. సో ఫస్ట్ టైం అండి మీరు విజిట్ చేయడం ఇక్కడ? అవునండి. ఓకే, సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్ విజిటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం? చాలా బాగుందండి. బాగుందా? ఎంజాయ్ చేయడం.
ఓకే, పిల్లలందరూ మంచి ఫన్ ఉన్నారా? చాలా మంచి ఫన్. ఓకే, నీ పేరేంటి? పవన్. పవన్. ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. 9th క్లాస్. 7th క్లాస్. ఏ స్కూల్ నువ్వు? సాయి రవీంద్ర. సాయి రవీంద్ర. ఓకే. నమస్కారం అనిల్. నమస్కారం. ఇప్పుడు మీకు భరోసా లవ్ ఫర్ హ్యూమానిటీ లిటిల్ హగ్స్ అనే ఆర్ఫనేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఆల్మోస్ట్ నియర్ బై 10 months అబౌవ్ అవుతుందండి స్టార్ట్ చేసి. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉంటారండి పిల్లలు మొత్తం మనకి? యాజ్ ఆఫ్ నౌ అయితే 21 members ఉన్నారు. ఓకే. ఇంటర్ వాళ్ళు, 10th వాళ్ళు కూడా, చిన్న పిల్లల నుంచి ఫ్రమ్ 4 years నుంచి అప్ టు ఇంటర్ వరకు ఉన్నారు. ఓకే, మీరు ఎలా గ్యాదర్ చేశారండి వీళ్ళందరినీ? స్టేట్ వైడ్ ఏదైతే ఎడ్యుకేషనల్ డ్రాప్అవుట్స్ ఉన్నారో ఎడ్యుకేషనల్ డ్రాప్అవుట్స్ యొక్క లిస్ట్ తీసుకొని ప్రాక్టికల్గా మేమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఎక్కడెక్కడ ఎందుకు డ్రాప్అవుట్స్ అయ్యారు, ఫ్యామిలీ ప్రాబ్లమా, వాట్ ఈజ్ వాట్ అనేది డీటెయిల్స్ అన్ని ప్రాక్టికల్గా కలెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే అసలు పూర్తిగా పేరెంట్స్ లేకుండా తాతయ్య గారు అమ్మమ్మ గారి దగ్గర కానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కానీ, వాళ్ళ చిన్నాన్నల దగ్గర కానీ, వీళ్ళ దగ్గర ఉండి ఎడ్యుకేషనల్ డ్రాప్అవుట్స్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఫాదర్ లేక సింగిల్ మదరే ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఫాదర్ ఫుల్గా డ్రంక్డ్ అయి ఉండి అసలు ఫ్యామిలీ పొజిషన్ అనేది పూర్తిగా అసలు అన్ఎక్స్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్లో కిడ్స్ ఎవరైతే స్పోర్ట్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారో వాళ్ళందరినీ కూడా మేము ఒక లిస్ట్ అవుట్ని కలెక్ట్ చేసి మనం ఆల్మోస్ట్ 30 members అబౌవ్ని తీసుకొచ్చాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అందులో కొంతమంది ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ బట్టి వాళ్ళు కొంచెం రూడ్గా కానీ లేకపోతే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్స్ వాళ్ళలో ఉన్నాయి. సో అది ఉన్న పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని కూడా ఎవరైతే మనం కలెక్ట్ చేసామో వాళ్ళని కూడా ఫీజెస్ ఇచ్చి అక్కడే చదివిస్తాం. వీళ్ళు ఎవరైతే అన్ని విధాలుగా ఓకే అని మనం అనుకుంటా ఉన్నామో వాళ్ళని ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఇచ్చి మనమే స్కూల్స్లో పెట్టి వాళ్ళకి స్పోర్ట్స్ అన్నీ పెట్టి యోగా ఎవ్రీజెడ్ అన్నీ కలిపి చేస్తాం అన్నమాట. ఓకే, అసలు మీకు థాట్ ఎలా వచ్చిందండి స్టార్ట్ చేయాలని చెప్పి? థాట్ ఎలా వచ్చింది అంటే యాక్చువల్లీ ఆర్ఫనైజ్ హోమ్ అనే మై థాట్ ఇస్ ఎ రిటైర్మెంట్ థాట్. ఓకే. సర్వీస్ అనేది నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్. సర్వీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మేబీ ఈ రోడ్డు మీద ఫుడ్ పంచడం కానీ, లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఈ బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో, మెంటల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేయడం కానీ, వాళ్ళని గ్రూమ్ చేయడం కానీ, ఇప్పుడు ఒక 6 months నుంచి వాళ్ళు స్నానాలు చేయకుండా హెయిర్ అది ఉంటే కటింగ్ చేసి స్నానాలు, ఇటువంటి గ్రూప్ అంతా కలిపి కొంత మెంబర్స్ మేము త్రూ వైజాగ్ ఫర్ యూ అనేటువంటి దీంట్లో గ్రూప్ అంతా కలిసి చేసేవాళ్ళం. అలా చేస్తూ ఉంటుండగా ఈ యొక్క ప్లేస్ కానీ ఈ యొక్క హోమ్ కానీ ఇంతకుముందు ఇక్కడ ఒక ఆర్ఫనైజ్ హోమ్ రన్ అయ్యేది. వాళ్ళు ఎప్పుడైతే ఇది ఖాళీ చేస్తున్నారో ఈ ప్లేస్ అంతా బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, వై నాట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఎంతో కొంత టైం దీనికి ఇవ్వగలను అని నాకు అనిపించిన తర్వాత నేను పేరెంట్స్తో వైఫ్తో అందరితో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఓకేనాక స్టార్ట్ చేశాను. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఇది స్టార్ట్ చేయడానికి కానీ దేనికని? బేసికల్గా చెప్పాలంటే నా యాటిట్యూడ్ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనమే ఇన్స్పిరేషన్. మనం ఇంకొకరిని ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనం చేసిన దాంట్లో బెస్ట్ చేస్తే మనమే ఇన్స్పిరేషన్. నాకు ఇది ఇంట్రెస్ట్లో ఇది ఒక ప్యాషన్ అని చెప్పొచ్చు. నా ప్యాషన్ ద్వారా నాకు నేనే ఇన్స్పిరేషన్గా అయి తీసుకుంటాను. అలాగే మా పేరెంట్స్ కూడా మొదటి నుంచి సపోర్టివ్గా ఉన్నారు. సో ఆబ్వియస్గా అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈరోజు హ్యాపీగా ఇది రన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలందరికీ ఏ స్కూల్స్లో చదివిస్తున్నారు? యాజ్ ఆఫ్ నౌ అయితే మొట్టగా 80% మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో. ఓకే. 20% ఏంటంటే వాళ్ళు లేట్ జాయినర్స్, అంటే మన దగ్గర లేట్గా జాయిన్ అవడంతో ప్రైవేట్ స్కూల్లో అకాడమిక్ ఇయర్లో వాళ్ళు సీట్స్ ఇవ్వకపోవడంలో ఒక 20% పిల్లల్ని ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో యాజ్ ఆఫ్ నౌ పెట్టాం. ఈ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు పుష్ అవుట్ ఇన్ టు ప్రైవేట్ స్కూల్. మొత్తం అందరినీ కూడా హ్యావ్ టు సే యాజ్ ఆఫ్ నో అయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళ అసోసియేషన్ కానీ స్కూల్స్ కానీ మనకు సపోర్ట్ చేస్తున్నాయి కనుక వీఆర్ ఇన్ టు ప్రైవేట్ స్కూల్. ఈ ఇయర్ ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి స్టిల్ వీఆర్ ఇన్ టు డిస్కషన్ విత్ సమ్ స్కూల్స్. వాళ్ళు ఓకే అంటే అగైన్ ఆల్ విల్ బీ ఇన్ ప్రైవేట్ స్కూల్. ఓకే, ఇప్పుడు ఈ లిటిల్ హగ్స్ అనేది మనకి ఏ ఫెసిలిటీస్ అందిస్తుందండి పిల్లలకి? వాట్ నాట్ ఎవ్రీథింగ్. లిటిల్ హగ్స్ ఈజ్ ఎ హోమ్ అండి. ఇట్స్ అవర్ హోమ్. ఇక్కడ మన హోమ్లో ఏ ఫెసిలిటీస్ ఉంటాయో
పిల్లలకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. ఏం లేదు, ఇది ఒక ఇల్లు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. మార్నింగ్ లేచి మనం రొటీన్ లైఫ్ ఏంటి, ఎక్సర్సైజ్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, రెడీ అవుతాం, స్కూల్ అయితే కాలేజ్ అయితే ఆఫీస్ ఏదైతే వెళ్తాం, మళ్ళీ ఈవినింగ్ వస్తాం, మళ్ళీ ట్యూషన్ చేస్తాం, మళ్ళీ వాళ్ళు ఒక గేమ్, టీవీ ఒక హాఫ్ అన్ అవర్ రొటీన్. వాళ్ళ హౌస్ వీల్ ఆ ఇంట్లో ఎలా ఉంటారో ఇక్కడ అలా ఉంటారు అనమాట. టుగెదర్ బిగ్ ఫ్యామిలీ. ఒకప్పుడు ఏదైతే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవో, ఇది మేము భరోసా జాయింట్ ఫ్యామిలీ అనుకుంటాం. అందరం ఫ్యామిలీస్ లాగే ఉంటాం. ఎవరో వాళ్ళు ఇది మేము ఇది అన్నట్టు కాకుండా ఆల్ టుగెదరే ఉంటాం. వాళ్ళు సండేస్ మనం ఎలా సండేస్ అవుటింగ్స్కి వెళ్తాం, వాళ్ళు కూడా ఎవ్రీ సండే అవుటింగ్కి వెళ్తారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు మనం ఎలా అయితే రెస్టారెంట్స్కి వెళ్ళాలి, డిఫరెంట్ టేస్టెస్ చూడాలి అనుకుంటాం, వాళ్ళు కూడా రెస్టారెంట్స్కి వెళ్తారు, అవుటింగ్స్కి వెళ్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ అ కామన్ థింగ్. మన రొటీన్ లైఫ్ ఎలా అవుతుందో నా ఆలోచన కూడా అదే. ఎవరైతే మన ఇంట్లో పిల్లలు ఎలా అయితే లీవ్ చేస్తారో వాళ్ళు కూడా హ్యాపీగా అలాగే వాళ్ళకి ఎటువంటి ట్రబుల్ లేకుండా. మెయిన్ ఏంటంటే నేను వాళ్ళని గాడ్స్ చిల్డ్రన్ అంటాను. గాడ్స్ చిల్డ్రన్ అంటే దే ఆర్ గ్రేటర్ దాన్ అవర్ చిల్డ్రన్ అని నా ఒపీనియన్. సో మన పిల్లలకంటే మంచి లైఫ్ వాళ్ళకు ఉండాలి అని నా ఆలోచన. సో దాని ప్రకారంగా వాళ్ళకి A to Z అన్ని ఫెసిలిటీస్ అయితే మా స్తోమతకు తగ్గట్టు మేము మ్యాక్సిమం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికే చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు 10 months అయిందన్నారు కదండి స్టార్ట్ చేసి. సో ఈ జర్నీ ఎలా ఉందండి పిల్లలతో, మీకు ఎలా అనిపించింది? జర్నీ అంటే ఫ్యామిలీని లీడ్ చేయడం, ఇట్స్ ఎ ఫ్యామిలీ. అందులో ప్లస్ నుంచి మీరు పిల్లలతో జర్నీ చేశారు కదా, మీకు ఎలా అనిపించిందండి లైక్ స్పెండింగ్ టైం విత్ దెమ్? అదే చెప్తున్నా, ఇట్స్ ఎ ఫ్యామిలీ. యాజ్ ఎ సెడ్ యూ వీఆర్ ఎ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీని రన్ చేయడం అంటే ఆబ్వియస్గా యూ విల్ హ్యావ్ సమ్ బంచ్ ఆఫ్ మెమోరీస్, యూ విల్ హ్యావ్ సమ్ హడల్స్, సమ్ అప్ అండ్ డౌన్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. యాజ్ అ ఫ్యూ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎప్పుడు నేను భోగి ఇంట్లో ఒక 5 జరుపుకునేవాళ్ళు. ఈ ఇయర్ నేను 30 మందితో భోగి జరుపుకున్నాను. వినాయక చవితి వెరీ ఫ్యూగా చేసుకునేవాడిని. ఈరోజు ఇక్కడే బొమ్మ పెట్టి ఊరేగింపు చేసి భీమిలి అంతటిని ఒక దగ్గర గ్యాదర్ చేయగలిగాం. ఇటువంటి ఫ్యూ మెమొరీస్ ఉన్నాయి. ఇంకా హడల్స్ ఏంటి అంటే, ఐ మీన్ టు సిటీ, ఇక్కడ నుంచి మా హౌస్ ఆల్మోస్ట్ 20 kilometers. ఇప్పుడు midnight 1 o'clockకి సమ్వన్ విల్ హ్యావ్ సమ్ స్టమక్ ఏక్ ఆర్ సమ్ హెడ్ ఏక్ ఆర్ సమ్ ఫీవర్, అంటే హెవీ ఫేవరేజ్గా ఉన్న, అంటే ది సిచ్యువేషన్స్ హ్యాపెన్ చెప్తున్నాను, ఇవి జరిగాయి. వెన్ ఇట్ హ్యాపెన్స్ ఐ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ 20 kilometers. ఆ టైంలో వాట్ విల్ హ్యావ్ ఎ బిట్ ఆఫ్ టెన్షన్. అసలు ఇప్పుడు తను సిక్ అయ్యాడు, వాట్ విల్ హ్యాపెన్ ఏంటి, ఈ వే ఆఫ్ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఒకరోజు అలాగే క్రికెట్ ఆడదామని చెప్పి ఆడారు. ఒక అబ్బాయి ఆల్రెడీ సిక్గా ఉన్నాడు, అది మాకు చెప్పలేదు. వెళ్ళి ఆడుకోనరా అంటాం, వాడు సడన్గా కూడా పెయిండ్ అయిపోయాడు. అరే ఆ టైంలో ఏంటి ఒక టెన్షన్ వచ్చిందన్నమాట, ఏమయ్యింది ఏంటని. ఇటువంటి హడల్స్ ఉంటాయి, ఇటువంటివి ఉంటాయి. ఎవరికో ఒకరికి స్కిన్ డిసీజ్ వస్తుంది, ఆ స్కిన్ డిసీజ్ వచ్చిన వాడిని సపరేట్గా పెట్టాలి, వారికి ఒక అన్నీ మనం సపరేట్గా A to Z అన్నీ సపరేట్గా చూసుకోవాలి. ఇటువంటి హడల్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని అవుటింగ్స్ తీసుకెళ్ళినప్పుడు అయితే మేము వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, స్కూల్స్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీస్ ఇవ్వాలి. ఈ వీళ్ళు స్కూల్లో ఏదో ఇప్పుడు మనకి ఇంట్లో ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటేనే ప్రిన్సిపల్ ఫోన్ చేస్తారు, మీ అబ్బాయి పక్కోడికి వెళ్ళాడు, మీ అబ్బాయి ఆన్లకి వెళ్ళారు. మన దగ్గర 21 members ఉన్నారంటే అక్కడ నుంచి కూడా మనకు కాల్స్ వస్తాయి. వెళ్తూ ఉండాలి. సో ఐ టేక్ ఇట్ యాజ్ ఏ ప్యాషన్ కాబట్టి ఐ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంట్. అది కూడా ఐ ఫీల్ ఇట్ హ్యాపీ టు డూ ఇట్. బట్ సమ్ టైమ్స్ హడల్స్ కూడా ఉంటుంది. వెన్ వీఆర్ మనం కూడా జాబ్ చేస్తున్నాం, మనం కూడా ఇది అవ్వాలి. ఒక ఇంపార్టెంట్ ప్రోటోకాల్ వర్క్స్లో ఉన్నప్పుడు ఐ గెట్ కాల్ సమ్వన్ ఇస్ హ్యావింగ్ సంథింగ్, అంటే బోత్ సైడ్స్ రెండు మేనేజ్ చేయాలి, సంథింగ్ సచ్ అండ్ థింగ్స్ అవుతాయి. సో ప్లసెస్ ఉన్నాయి, మైనసెస్ ఉన్నాయి. మైనస్ని కూడా ప్లస్గానే గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఇప్పుడు మన దాంట్లో గర్ల్స్ ఎంతమంది ఉంటున్నారు, బాయ్స్ ఎంతమంది ఉంటున్నారు? యాజ్ ఆఫ్ నౌ అయితే గర్ల్స్ లేరు, ఓన్లీ బాయ్స్. ద రీజన్ ఇస్ దట్ ఐఎమ్ న్యూ ఇన్ టు ఇట్. సో వాట్ ఈస్ వాట్, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, మనం ఏ హడల్స్ ఫేస్ చేస్తాం, మనకి ఏమొస్తాయనేది మనకి ఇంకా తెలియదు, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో ఇప్పుడు గర్ల్స్ ఇన్ ద సెన్స్ ఆబ్వియస్గా మనం వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. మనకి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడంలో ఏమైనా చిన్న మిస్టేక్ వచ్చినా మనం ఒక మంచి ఆలోచనతో పెట్టింది ఇది. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు, ఇది ఒక బ్లెస్సింగ్ అవ్వాలి, నా ఫ్యామిలీకి కానీ నా కిడ్స్ కానీ బ్లెస్సింగ్ అవ్వాలి అని పెట్టింది ఇది. సో అటువంటివి ఏమైనా జరుగుతాయి. సో మనం అప్ అండ్ డౌన్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత పెట్టాలి అనుకున్నా. మేబీ నెక్స్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ఎ ప్లాన్, ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ లేడీస్ కూడా టుగెదర్
అంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ సెక్యూరిటీ. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే వీళ్ళు మనవరాల్లా చూసుకుంటూ ఉంటారు. సో ఇట్ విల్ బి ఈజీ. సో అది ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా, వాట్ ఈస్ వాట్ అనేది ఐ డోంట్ హ్యావ్ ఎ ఫ్రీ టైమ్. వన్స్ ఐ హ్యావ్ ఫ్రీ టైమ్ ఐ వాంట్ టు విజిట్. దే ఆర్ సమ్ హోమ్స్, అంటే జాయింట్ గా ఉన్న హోమ్స్ కొన్ని ఉన్నాయి. ఈ హోమ్ పెట్టినప్పుడు కూడా నాట్ సరౌండింగ్ డిఫరెంట్ స్టేట్స్. ఇది పెట్టినప్పుడు కూడా నేను కర్ణాటక వెళ్ళాను, కేరళ వెళ్ళాను, తెలంగాణ వెళ్ళాను, ఒరిస్సా వెళ్ళాను, మధ్యప్రదేశ్ వెళ్ళాను. డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ హోమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి ఇస్తున్నారు, అందులో ప్లసెస్ ఏంటి, మైనస్ ఏంటి పెట్టామంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ కదా. మనం పెట్టామంటే వీ హ్యావ్ టు కంటిన్యూ ఇట్. అసలు కంటిన్యూ చేయాలంటే మనకి ఇందులో అప్ అండ్ డౌన్స్ తెలియాలి, వాట్ ఇస్ వాట్ అని తెలియాలి. ఫ్యూచర్లో ఏమైనా హడలు వచ్చినా మనం ఫేస్ చేసేటట్టు ఉండాలి. సో గ్రౌండ్ వర్క్ అయితే చేశా. సో ఇప్పుడు కూడా జాయింట్గా పెట్టాలి అంటే యూ హ్యావ్ టు డూ గ్రౌండ్ వర్క్. ఇవన్నిటి మీద కూడా వర్కౌట్ చేసి ఇఫ్ ఇట్ ఇట్ పాసిబుల్ వెరీ సూన్ పెడతాను. మిమ్మల్ని అందరినీ కూడా పెట్టాలని కోరుకుంటున్నాం మేము అందరం కూడా. అండ్ ఇక్కడ పిల్లలకి కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారండి? లైక్ ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? కేర్ టేకర్స్ ఉన్నారు, కుక్ ఉన్నారు, వీళ్ళని డ్రైవ్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి మన ఇంటర్ వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సెమీ ఆర్ఫన్స్. వాళ్ళు సెమీ ఆర్ఫన్స్ ఫ్రమ్ ఫుల్ పూర్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వీళ్ళు మనం బీచ్కి అవుటింగ్ తీసుకెళ్తాం, మన కేర్ టేకర్స్ ఉంటారు. కేర్ టేకర్స్తో పాటు వీళ్ళు కూడా ఉంటారు. మనకైతే ప్రాబ్లం ఉండదు. మీరు గమనించవచ్చు, మాది ఇక్కడ అంతా పిల్లలు ఫుల్ ప్రిన్సిపల్స్తో ఉంటారు. ఇప్పుడు మీరు వాళ్ళు వెళ్ళిన ఇది మెయిన్ గేట్. మనకి ఈ మెయిన్ గేట్ నుంచి ఒక్క పిల్లడు కూడా ఇన్ అవుడు అవుట్ అవడు. బ్యాక్ నుంచి వస్తారు, అక్కడ చెప్పులు ఇప్పి కాలు పడుకునే లోపలికి రావాలి. బయటకు వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా ఒకడు కూడా గ్రౌండ్లోకి రాడు. ఇంకా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా 10 మంది 5 మంది లాగా రారు, లైన్లో వస్తారు, లైన్లో వెళ్తారు. సో కొన్ని ప్రిన్సిపల్స్తో వాళ్ళు ఆల్రెడీ పాటిస్తున్నారు. సో దాంతోపాటు ఎక్స్టెండ్ సపోర్ట్ ఇవ్వాలని ఇంటర్ వాళ్ళని కూడా ఒక ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇప్పుడు కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటున్నారో లైక్ వాళ్ళకి కూడా అకామిడేషన్, ఫుడ్ అంతా ఇక్కడ 24/7 ఇక్కడ ఉంటారు. 24/7 ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 24/7 ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి వాళ్ళకి కేర్ తీసుకొని వాళ్ళు ఇది చేస్తారు. పక్కనే ఇది ఒక బ్లాక్, పక్కన ఒక బ్లాక్ కదా. పక్క బ్లాక్లో కేర్ టేకర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా పక్క బ్లాక్లో ఉంటారు. ఈ బ్లాక్లో మొత్తం అంతా జరుగుతాయి. ఓకే, సో హౌ ఆఫెన్ యూ కమ్ టు విజిట్ దిస్ ప్లేస్? డిపెండ్స్ అపాన్ అండి. కన్ఫర్మ్ twice or thrice in a week. Okay. Confirm twice or thrice in the week. If I have free time, I will come whole week. Oh, that's cool. But definitely thrice or twice in a week. Definitely, but maximum 4 to 5 hours in a day. CC camera lo 4 to 5 hours in the day ante every 15 or 20 minutes or every half an hour definitely I'll watch the camera. And I will through that camera I'll watch, I'll give a call and what is happening here. If something bad happens or something good happens, definitely I'll call them. But I will give a direct indication to them that I'm watching you exactly. Watching you every second, I'm watching you every minute. I'll give indication to them. I'll call them, I'll call the caretaker, so and so person, X person and Y person for fighting. They are doing something wrong, go immediately. And I will ask her to keep a loudspeaker. She will keep a loudspeaker. I will say, I am watching you, what you are doing. If someone goes without slippers to the ground, immediately I will make a call. I will tell the caretaker to go there. I will ask them, where are your slippers? Why you came here without slippers? I will continuously monitor them. I will continuously monitor them through CC cameras. And if I have some free time, definitely me or my friends or we will come and we will have some quality time with them and we will go back. సో సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఇప్పుడు ఈ పిల్లల్ని ఒక మంచి మోటో ఏంటండి ఇక్కడ తీసుకోవడానికి? లైక్ సింగిల్ మీరు వాళ్ళు ఎక్కడ చూడాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? లైక్ ఒక సింగిల్ వర్డ్లో మీ మోటో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? దే ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఫ్యూచర్ జనరేషన్స్లో సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ green pen is a good power. Yes. Maybe a gazetted officer or collector or something else is a good power. And the second inspiring thing is sports. And the third inspiring thing is politics. Okay. Why I said politics is we can clean the society only with politics. I want our home children to step into these 3 phases. They should go, someone will go into service also. Service is a part of if suppose someone become an IAS, it's also part of service. Yes. I want them to make a good I'm very happy to say that there are few children who are very interested in sports. They are very active in sports. There are some children they have a very good grasping power. They are studying good.
Definitely, my goal is to make at least one person in this home as an IAS. At least one person, maybe an IAS or IPS. I want to make at least one person. That's my goal. It depends upon the situation. It will be fulfilled or not. దాట్స్ గ్రేట్ అండి. అంటే ఇప్పుడు మీరు పిల్లల్ని వెళ్ళి ఇంట్రెస్ట్ బట్టి తీసుకొని వచ్చారన్నారు కదా, సో లైక్ వాట్ కేటగిరీస్, అంటే ఏ కేటగిరీస్లో చూసి పిల్లల్ని తీసుకొని వచ్చారు మీరు? That's what I said, categories in the sense they are educational dropouts. In the sense they have studied up to 5th class and they are not going to schools. అంటే మీరు వాళ్ళు పర్సనల్గా వెళ్ళి పిల్లల్ని అప్రోచ్ అయ్యేసి ఇవన్నీ అడిగారా? లేదు, మనం ఏదైతే స్కూల్స్లో ఏదైతే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్లో డ్రాప్అవుట్ లిస్ట్ని మనం తీసుకున్నాం. అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు, ఈ ఇయర్లో ఎన్ని డ్రాప్అవుట్స్ ఉన్నాయి, వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయి, విజయనగరంలో ఎన్ని ఉన్నాయి, గుంటూరులో ఎన్ని ఉన్నాయి, విజయవాడలో ఎన్ని ఉన్నాయి. వీ టేకెన్ ద లిస్ట్ ఆఫ్ డ్రాప్అవుట్స్. ఆ డ్రాప్అవుట్ లిస్ట్ను పట్టుకెళ్ళి వీ హ్యావ్ ట్రావెల్డ్ ఇట్. వీ వెంట్ టు విజయవాడ. We can see there are some people even from Orissa. We have even went to Orissa also. We had a list from Orissa. Okay. Some from Nellore, some from Kadapa, some from Vijayawada. The people are from different cities. We have gone through all the districts. We have checked it out and practically we have shown it. They are into very everyone are bad. from Andhra itself. అందరూ ఆంధ్ర నుంచినే తెచ్చారు? No. They are from Orissa also. There are 2 persons from Orissa also. That's cool. Orissa and Andhra. సో ఫర్దర్గా లైక్ మీరు మీ ఈ ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మంచి మంచి బిల్డ్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. Thank you for your support. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ప్రెసిడెంట్ ఫ్రమ్ వైజాగ్. మనం ఇప్పుడు వచ్చండి, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామండి, ఇక్కడ తగరపాల్స్ లో మన ఫ్రెండ్ ఇలా ఓపెన్ చేశారు. మనం ఇది మొత్తం అంతా వీడియో రికార్డ్ చేసామండి. నెక్స్ట్ వీక్ లోనే నేను ఇదంతా మీ యూట్యూబ్ లో పెడతాను, మీరు అందరూ చూడాలి. ఇక్కడికి ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై. ఇమ్లీలో ఎలాంటి ఒక ప్లేస్ ఉండడం. హలో ఎవ్రీవన్, అందరూ హాయ్ చెప్పండి ఒకసారి. ఇది మా లిటిల్ హార్ట్స్ ఆర్ఫనేజ్ హోమ్, భరోసా లవ్ ఫర్ హ్యుమానిటీది. మన వైజాగ్ భీమ్లీలో ఉంది. మీ అందరికీ కూడా తప్పకుండా క్వాలిటీ టైం కావాలి అంటే, గాడ్ చిల్డ్రన్తో కాసేపు స్పెండ్ చేయాలి అంటే ఎవ్రీవన్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ.